కాకినాడ జిల్లా గొల్లప్రోలు గాంధీనగర్ సెంటర్ శ్రీ వాసవి కన్వక పరమేశ్వరి కళ్యాణ మండపంలో స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలను స్వచ్ఛ గొల్లప్రోలు వ్యవస్థాపకులు పడాల కన్నారావు ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గొల్లప్రోలు నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు ఇలా ప్రసంగించారు. స్వామి వివేకానంద స్ఫూర్తి ప్రపంచానికి ఆదర్శనమన్నారు. స్వామి వివేకానంద హైందవ ధర్మానికి ప్రతీకగా నిలిచారు. ఆయన స్ఫూర్తి ప్రపంచ దేశాల్లోనే ఆదర్శ శిఖరంగా నిలిచిందని గొల్లప్రోలు నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాసరావు వెల్లడించారు. అలాగే స్వచ్ఛ గొల్లప్రోలు అధ్యక్షుడు కోసిరెడ్డి రాజా మాట్లాడుతూ స్వచ్ఛ గొల్లప్రోలు సేవా వ్యవస్థ 2018 సంవత్సరంలో స్థాపించబడిందని, అప్పటి నుండి ఇప్పటి వరకు స్వచ్ఛ గొల్లప్రోలు సభ్యులు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. నిరంతరం స్వచ్ఛ గొల్లప్రోలు సభ్యులు అపరిశుభ్రత పరిసర ప్రాంతాలను గుర్తించి శుభ్రపరచడం, మొక్కలు నాటడం, గొల్లప్రోలు సూర్యుడు చెరువు గొట్టును ఉన్న పిచ్చి మొక్కలను తొలగించడం, పేదలకు సహకరించడం సేవా తత్వంతో గడిచిన 8 సంవత్సరాల నుండి గొల్లప్రోలు స్వచ్ఛ భారత్ సభ్యులు ముందుకు సాగుతూ రైతు ప్రజా సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కార దిశగా కృషి చేయటమే గొల్లప్రోలు స్వచ్ఛ భారత సభ్యుల సంకల్పమన్నారు కోసిరెడ్డి రాజా. అనంతరం స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అప్పుడే పోకు ఈ రోజున వారికి ఎవరైతే మేము ఈరోజు వాళ్ళకి ఒక షర్ట్, ప్యాంట్ అంటే మాకు రెడీమేడ్ అంటే దొరకలేదు, కుట్టి చూడడానికి ప్యాంట్ సరిపోక షర్ట్ అవుట్ అయిపోవడం జరిగింది. ప్యాంట్ మాత్రం ప్యాంట్ పెట్టేసిన కుట్టింది. అలాగే మహిళలకి ఒక చీర, అది కూడా యూనిఫామ్ టైప్లో ఒక చీర, ఒక షర్ట్ వేయడం జరుగుతూ ఉంది. ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం 2018లో డాక్టర్ రావసాని సత్యనారాయణ గారు